Hi friends, how are you? This is Jay watching program Divya channel Telugu. Today in this video, I am going to teach Python string methods. What is string methods in Python? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్ట్రింగ్ మెథడ్స్. అసలు స్ట్రింగ్ అంటే ఏంది? ఈ స్ట్రింగ్స్ మీద ఏంది ఓన్లీ స్ట్రింగ్ వాల్యూస్ అండ్ డేటా టైప్స్ మీద అయితే ఇక్కడ స్ట్రింగ్ మెథడ్ ని మనం అప్లై చేస్తాం ఫ్రెండ్స్. అలానే మెథడ్ అంటే ఏంటంటే ఆల్రెడీ కోడ్ అనేది రాసి ఉంటుంది. అసలు మెథడ్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ యొక్క పారాన్సిస్ అయితే మనం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క మెథడ్ అనేది పారాన్సిస్ తో అండ్ ఈ యొక్క పారాన్సిస్ లో మనం పారామీటర్స్ ని పాస్ చేస్తాం. ఇన్పుట్ లాగా అయితే మనం పాస్ చేస్తాం. అలానే మూవ్ ఆన్ టు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ మెథడ్స్ ఇన్ పైథాన్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ పార్ట్ లో అయితే నేను 13 మెథడ్స్ అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. వీటిలో మనకి 13 ఉన్నాయి కదా. మూవ్ ఆన్ టు ఫస్ట్ వన్ లెంత్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లెంత్ మెథడ్ ఇట్ రిటర్న్స్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. మనం యొక్క స్ట్రింగ్ తీసుకుంటాం కదా, ఆ స్ట్రింగ్ మనకి లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. అలానే సింటాక్స్ చూడండి ఫ్రెండ్స్ లెంత్ ఆఫ్ str string. Let me show you friends. Open IDL shell. IDL shell అనేది మనకు ఓపెన్ అయింది. లెంత్ మెథడ్ కదా నేను చెప్తానంది. ఇప్పుడు నేను a ఈక్వల్ టు ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, స్ట్రింగ్ ఇస్తున్నాను పైథాన్. ఇప్పుడు ఏం చేద్దామంటే లెంత్ మెథడ్ మనకి పైథాన్ లో len ఆఫ్ యొక్క వేరియబుల్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనకి 6 అని వచ్చింది. ఇక్కడ చూడండి మనకి పైథాన్ అని ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 క్యారెక్టర్స్ అంటే 6 ఎలిమెంట్స్ అయితే మనకి ఈ యొక్క వేరియబుల్ లో మనం ఈ యొక్క స్ట్రింగ్ లో మనకి అయితే ఉన్నాయి. అందుకని లెంత్ మెథడ్ యూస్ చేసుకొని ఎన్ని ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్ ఏంది క్యాపిటలైజ్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క క్యాపిటలైజ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్ చేంజెస్ ద ఫస్ట్ లెటర్ ఇన్ ద స్ట్రింగ్ ఇంటూ అప్పర్ కేస్. మనం తీసుకున్న స్ట్రింగ్ లో ఫస్ట్ లెటర్ అనేది మనకి అప్పర్ కేస్ లోకి అయితే చేంజ్ చేస్తుంది. సింటాక్స్ చూడండి స్ట్రింగ్ డాట్ క్యాపిటలైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తాను ఫ్రెండ్స్ బి ఈక్వల్ టు అంటే ఒక వేరియబుల్ తీసుకున్నాను, స్ట్రింగ్ ఇస్తున్నా. ఏమని ఇస్తానంటే ఇప్పుడు నేను పైథాన్ అని ఇస్తున్నా పైథాన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే పి డాట్ ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ చేయండి. వచ్చేసింది కదా మెథడ్. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఫస్ట్ లెటర్ అనేది చూసారా, ఈ యొక్క స్ట్రింగ్ లో మనకి ఫస్ట్ లెటర్ అనేది మనకి క్యాపిటల్ వచ్చేసింది. అలానే మీకు ఇప్పుడు ఏం చేస్తాను ఈజీగా అర్థం అవ్వాలంటే నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను ఎంఎస్ ధోని. ఈ యొక్క ఎంఎస్ ధోని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను కదా. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే డాట్ ఇచ్చేసిన తర్వాత క్యాపిటలైజ్ మెథడ్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను స్ట్రింగ్ ఏం తీసుకున్నాను ఎంఎస్ ధోని అని తీసుకున్నా పైన. నేను క్యాపిటలైజ్ మెథడ్ యూజ్ చేసుకున్న తర్వాత నాకేమో అవుట్పుట్ ఇచ్చిందంటే ఫస్ట్ లెటర్ చూడండి మనకి ఎంఎస్ ధోని అని వచ్చింది. నేనేం చెప్పాను మీకు ఇట్ చేంజెస్ ద ఫస్ట్ లెటర్ ఇన్ ద స్ట్రింగ్ ఇంటూ అప్పర్ కేస్. ఫస్ట్ లెటర్ అయితే మనకి అప్పర్ కేస్ లోకి అయితే చేంజ్ అవుతుంది స్ట్రింగ్ లో. అలానే మూవ్ ఆన్ టు థర్డ్ వన్ అప్పర్ మెథడ్. ఇట్ కన్వర్ట్స్ స్ట్రింగ్ ఇంటూ అప్పర్ కేస్. ఆ యొక్క స్ట్రింగ్ ని మనకి అప్పర్ కేస్ లోకి అయితే కన్వర్ట్ చేస్తుంది. సింటాక్స్ చూడండి ఫ్రెండ్స్ స్ట్రింగ్ డాట్ అప్పర్ మెథడ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే సి అనే ఒక వేరియబుల్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సి ఈక్వల్ టు ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను. ఏమని ఇస్తాను అంటే హెలో వరల్డ్ అని ఇస్తున్నాను నేను హెలో వరల్డ్. ఇప్పుడు చూడండి ఇప్పుడు నేనేం చేస్తానంటే సింటాక్స్ లో ఏముంది మనకి స్ట్రింగ్ డాట్ మనకి అప్పర్ అండ్ మెథడ్ యూస్ చేయాలి కదా. ఇక్కడ నేను స్ట్రింగ్ వేరియబుల్ ఏంది సి డాట్. ఇప్పుడు డాట్ ఇచ్చిన తర్వాత మీకైతే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యుపిపి అప్పర్ అని వస్తుంది కదా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి, అప్పర్ అయితే మనకు వస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మెథడ్ ఇవ్వండి అప్పర్ మెథడ్. చూసారా మనకి హెలో వరల్డ్ అనేది మనకి కన్వర్ట్ అయిపోయింది, చేంజ్ అయిపోయింది హెలో వరల్డ్. ఇక్కడ మనం ఏంది అప్పర్ మెథడ్ అని ఏం చెప్పింది ఇట్ కన్వర్ట్స్ స్ట్రింగ్ ఇంటూ అప్పర్ కేస్. మనం ఏదైతే స్ట్రింగ్ ఇచ్చామో స్మాల్ లెటర్స్ ఉన్నాయి కదా మనకి అప్పర్ మెథడ్ లోకి అయితే చేంజ్ అయ్యింది. అలానే నేను అనదర్ వేరియబుల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ టీ ఈక్వల్ టు ఇప్పుడు నేను విరాట్ అని ఇస్తున్నా విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ అని ఇచ్చాం కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను డి డాట్ అప్పర్ మెథడ్. చూసారా ఫ్రెండ్స్ విరాట్ కోహ్లీ అంటే మనకి ఇచ్చిన స్ట్రింగ్ స్మాల్ లెటర్స్ లో ఉంటాయి. ఇక్కడ మనకి అప్పర్ కేస్ లోకి అయితే మనకి కన్వర్ట్ అయింది. అలానే మూవ్ ఆన్ టు ఫోర్త్ వన్ ఈజ్ అప్పర్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈజ్ అప్పర్ మెథడ్. ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద స్ట్రింగ్ ఈజ్ ఇన్ అప్పర్ కేస్ ఆర్ ఎల్స్ ఫాల్స్ రిటర్న్స్. మనం ఇచ్చిన యొక్క స్ట్రింగ్ అనేది మనకి అప్పర్ కేస్ లో ఉంటే ట్రూ అని వస్తుంది, ఆర్ ఎల్స్ మనకి ఫాల్స్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఇదే తీసుకుంటున్నాను విరాట్ కోహ్లీ అని ఉంది కదా, దీన్ని నేను ఏ వేరియబుల్ కి అయితే అసైన్ చేస్తున్నా విరాట్ కోహ్లీ. ఈ యొక్క విరాట్ కోహ్లీ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ యొక్క విరాట్ కోహ్లీని నేను ఇప్పుడు
ఇప్పుడు ఈజ్ అప్పర్ మెథడ్ అయితే మనం యూజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఏ డాట్ ఈజ్ అప్పర్ మెథడ్ ఇచ్చేసాం. ఇప్పుడు చూడండి మనకి ట్రూ అని వచ్చింది. ఎందుకంటే మనం తీసుకునే మొత్తం అన్ని అప్పర్ మెథడ్ లో ఉన్నాయి కాబట్టి, అప్పర్ కేస్ లో ఉన్నాయి కాబట్టి మనకి ట్రూ అని వచ్చింది. ఆర్ ఎల్స్ ఇప్పుడు నేను చూడండి స్ట్రింగ్ విరాట్ కోహ్లీ డాట్ ఈజ్ అప్పర్ మెథడ్. చూడండి మనకి ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే మనకి విరాట్ కోహ్లీ అనేది మనకి అప్పర్ మెథడ్ లో లేదు, అంటే అప్పర్ కేస్ లో లేదు, అందుకని మనకి ఫాల్స్ అయితే వచ్చేసింది. అలానే మూవ్ ఆన్ టు లోవర్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్ కన్వర్ట్స్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ స్ట్రింగ్ ఇంటూ ఏ లోవర్ కేస్ లెటర్స్. ఇక మనం స్ట్రింగ్ తీసుకుంటే ఆ స్ట్రింగ్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది, క్యారెక్టర్ అనేది మనకి లోయర్ కేస్ లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. సింటాక్స్ చూడండి ఫ్రెండ్స్, స్ట్రింగ్ డాట్ లోయర్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లోయర్ మెథడ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈక్వల్ టు ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఈ స్ట్రింగ్ ని అసైన్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే నా ఛానల్ నేమ్ ఇస్తున్నా, ప్రోగ్రామింగ్ విత్ విజయ్. ప్రోగ్రామింగ్ విత్ విజయ్ ఛానల్ ఇచ్చాను కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏ డాట్ ఇప్పుడు ఇచ్చి లోయర్ మెథడ్ అయితే ఇస్తున్నా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనేమి ఇచ్చాను, ప్రోగ్రామింగ్ విత్ విజయ్ అని ఇచ్చాను కదా. ఇప్పుడు నాకేంది, అన్ని లోయర్ మెథడ్ లోకి అయితే కన్వర్ట్ అయింది. ఈ యొక్క లోయర్ మెథడ్ యూజ్ చేసుకుని అయితే మన క్యాపిటల్ లో ఉన్నాయి మొత్తం, అప్పర్ కేస్ లో ఉన్నాయి మొత్తం మనం లోయర్ కేస్ లోకి అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ యొక్క లోయర్ మెథడ్ ని మనం యూజ్ చేసుకొని. అనదర్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. బి ఈక్వల్ టు ఇండియా తీసుకున్నాను. ఇప్పుడు బి డాట్ లోయర్ మెథడ్ చూసారా ఫ్రెండ్స్, మనకి ఇండియా అనేది నేను ఏం తీసుకున్నాను, క్యాపిటల్ అంటే అప్పర్ కేస్ లో తీసుకున్నాను. మనకి ఏంది లోయర్ కేస్ లోకి అయితే మనకి కన్వర్ట్ అయింది, ప్రింట్ అయింది. యొక్క లోయర్ మెథడ్ అనేది అలా యూజ్ చేస్తాము. మూవ్ ఆన్ టు సిక్స్త్ వన్, ఈజ్ లోయర్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద స్ట్రింగ్ ఈజ్ ఇన్ లోయర్ కేస్. ఆ స్ట్రింగ్ అనేది లోయర్ కేస్ లో ఉంటే మనకి ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఆర్ ఎల్స్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్ అయితే మనకు వస్తుంది. సింటాక్స్ చూడండి ఫ్రెండ్స్, స్ట్రింగ్ డాట్ ఈజ్ లోయర్ మెథడ్. మీకు ఈజీగా చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక సి అనే వేరియబుల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక సి అనే వేరియబుల్ ఒక స్ట్రింగ్ అనేది మనం అసైన్ చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే గుయిడో వన్ రిజమ్ పైథాన్ క్రియేటర్ నేమ్ అయితే ఇస్తున్నా, గుయిడో వన్ ROSSUM గుయిడో వన్ రిజమ్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సి డాట్ ఈజ్ లోయర్ మెథడ్ అయితే మనం అప్లై చేద్దాం. ట్రూ అని వచ్చింది. ఎందుకు, మనం ప్రతి ఒక్క ఎలిమెంట్, ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది ఇక్కడ మనం స్మాల్ లెటర్ లో అంటే లోయర్ కేస్ లో తీసుకున్నాం కాబట్టి మనకు ట్రూ వచ్చింది. అదే నేను ఇప్పుడు చూడండి సి తీసుకుంటున్నాను, సి ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ లెటర్ జి తీసుకున్నా. ఇప్పుడు గుయిడో వన్ రిజమ్ ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్, సి డాట్ ఈజ్ లోయర్ మెథడ్. మనకు ఫాల్స్ వచ్చింది. ఎందుకు, నేను ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, జీస్ అన్ని స్మాల్ లెటర్ లో తీసుకున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, ఇక్కడ సి అనే వేరియబుల్ కి నేను అసైన్ చేశాను ఫస్ట్ లెటర్ అనేది ఎక్కడైనా మీకు క్యాపిటల్ అని ఒకటన్నా వచ్చినా మీకు ఈజ్ లోయర్ మెథడ్ లో మనకైతే ఫాల్స్ అయితే కన్ఫర్మ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మూవ్ ఆన్ టు సెవెంత్ వన్, టైటిల్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్ చేంజెస్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ఎవ్రీ ఈచ్ వర్డ్ ఇన్ ఏ స్ట్రింగ్ ఇంటూ అప్పర్ కేస్. ఈ యొక్క స్ట్రింగ్ లో మనకి ప్రతి ఒక్క వర్డ్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అయితే మనకి అప్పర్ కేస్ లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సింటాక్స్ చూడండి, స్ట్రింగ్ డాట్ టైటిల్ మెథడ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, ఐ లైక్ స్వీట్స్ అని ఇస్తున్నా, ఐ లైక్ స్వీట్స్. ఇప్పుడు నేను టైటిల్ మెథడ్ అయితే అప్లై చేస్తాను, ఏ డాట్ TITLE టైటిల్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ యొక్క స్ట్రింగ్ లో నాకు ఫస్ట్ లెటర్ అనేది ప్రతి ఒక్క వర్డ్ లో, ఈచ్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ అనేది నాకు క్యాపిటల్ అంటే అప్పర్ కేస్ లోకి అయితే వచ్చేసింది. LIK లైక్ లో L, స్వీట్స్ లో S అనేది నాకు అప్పర్ కేస్ లో అయితే ప్రింట్ అయింది. అనదర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాను ఫ్రెండ్స్, బి ఈక్వల్ టు ఒక వేరియబుల్ తీసుకోండి. దీంట్లో నేను ఏం చేస్తానంటే ఐ లవ్ మై కంట్రీ అని ఇస్తున్నా, ఐ లవ్ మై కంట్రీ. ఇప్పుడు నేను టైటిల్ మెథడ్ ని యూజ్ చేస్తున్నాను, బి డాట్ టైటిల్.
చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఏమొచ్చింది? ఐ లవ్ మై కంట్రీ అని నేను ఇచ్చాను. ఇక్కడ మనకి ఎలా ప్రింట్ అయింది టైటిల్ మెథడ్‌ని యూజ్ చేసుకున్న తర్వాత అంటే ఈచ్ వర్డ్ ఈ యొక్క స్ట్రింగ్‌లో ఈచ్ వర్డ్ అనేది ఫస్ట్ లెటర్ మనకి ఫస్ట్ ఎలిమెంట్ అనేది మనకి క్యాప్‌లో అయితే వచ్చేసింది. ఐ, ఎల్, ఎం, సి చూసారా? అన్నీ మనకి అప్పర్ కేస్‌లోకి అయితే ప్రింట్ అయింది. అలానే మూవ్ ఆన్ టు మన 8th వన్ వచ్చేసరికి ఈస్ టైటిల్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద స్ట్రింగ్ ఈస్ ఏ టైటిల్. ఇక టైటిల్ మెథడ్ లో ఉంటే మనకి ట్రూ అని వస్తుంది. ఆర్ ఎల్స్ ఇట్ రిటర్న్ ఫాల్స్. సింటాక్స్ చూడండి ఫ్రెండ్స్ స్ట్రింగ్ డాట్ ఈస్ టైటిల్ మెథడ్. ఇక్కడ చూడండి నేను ఇంకా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను ఫ్రెండ్స్. నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, సి అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఒక వాల్యూని నేను అసైన్ చేస్తున్నా, ఒక స్ట్రింగ్ ని అసైన్ చేస్తున్నాను. దీంట్లో ఏమి ఇస్తానంటే ఐ ఆమ్ టీచింగ్ స్ట్రింగ్ మెథడ్స్ అని ఇస్తాను. నేనేమి ఇచ్చాను ఫ్రెండ్స్ ఐఎమ్ టీచింగ్ స్ట్రింగ్ మెథడ్స్. ఈచ్ వర్డ్ లో ఫస్ట్ ఎలిమెంట్ అనేది నేను ఒక క్యాపిటలైజ్ మెథడ్ లాగా వచ్చేటట్టు నేనైతే తీసుకున్నాను. ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను ఈస్ టైటిల్ ని యూజ్ చేసుకొని సి డాట్ ఈస్ టైటిల్ మెథడ్ ని యూజ్ చేసాం. ఎంటర్ క్లిక్ చేసి ట్రూ వచ్చింది. మనకి ట్రూ అని ఎందుకు వచ్చిందంటే స్ట్రింగ్ లో ప్రతి ఒక్క ఈచ్ వర్డ్ లో మనకి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటే మనకి ట్రూ అయితే వస్తుంది ఈ యొక్క ఈస్ టైటిల్ మెథడ్. ఆర్ ఎల్స్ మనకి ఫాల్స్ అయితే వస్తుంది. నేను ఇప్పుడు ఇలా ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. ఐఎమ్ టీచింగ్ స్ట్రింగ్ మెథడ్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే డి డాట్ ఈస్ టైటిల్ మెథడ్ ని అప్లై చేద్దాం. మనకి ఫాల్స్ వచ్చింది. ఎందుకు ఫాల్స్ వచ్చిందంటే మనం పైన చూడండి స్ట్రింగ్ లో ప్రతి ఒక్క వర్డ్ లో మనం ప్రతి ఒక్క ఫస్ట్ లెటర్ అనేది మనం క్యాపిటల్ తీసుకున్నాం. ఇక్కడ కింద చూడండి ప్రతి ఒక్కటి మనం స్మాల్ తీసుకున్నాం. నేను లాస్ట్ మెథడ్స్ కి అయితే క్యాపిటల్ ఎం అని ఇచ్చా. మనకైనా మనకి ఫాల్స్ అని వస్తుంది ఈ యొక్క ఈస్ టైటిల్ మెథడ్ ని మనం యూజ్ చేసుకుంటే. అలానే మూవ్ ఆన్ టు 9th వన్ వచ్చేసరికి స్వాప్ కేస్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇట్ కన్వర్ట్స్ ద ఎలిమెంట్ ఫ్రమ్ లోవర్ కేస్ టు అప్పర్ కేస్ ఆర్ అప్పర్ కేస్ టు లోయర్ కేస్ ఇన్ ఎ స్ట్రింగ్. స్ట్రింగ్ లో మనకి అప్పర్ కేస్ నుంచి లోయర్ కేస్ కి అండ్ లోయర్ కేస్ నుంచి అప్పర్ కేస్ కి అయితే ఈ యొక్క స్వాప్ కేస్ మెథడ్ మనం యూజ్ చేసుకొని చేయొచ్చు ఫ్రెండ్స్. సింటాక్స్ చూడండి స్ట్రింగ్ డాట్ స్వాప్ కేస్ మెథడ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ ని అసైన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఏ ఈక్వల్ టు స్ట్రింగ్ కి నేను ఒక వేరియబుల్ కి ఒక స్ట్రింగ్ ని మనం అసైన్ చేస్తున్నాము. ప్రోగ్రామింగ్ విత్ విజయ్ అని ఇస్తున్నా. PROGRA ప్రోగ్రామింగ్ అండ్ క్యాపిటల్ విత్ విజయ్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్ ఏ డాట్ స్వాప్ కేస్ SWAP స్వాప్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ప్రోగ్రామింగ్ విత్ విజయ్ అని వచ్చింది. కరెక్ట్ గానే వచ్చింది. కాకపోతే మనకేంది నేను స్వాప్ కేస్ అంటే ఇప్పుడు లోయర్ కేస్ లో ఉన్నది అప్పర్ కేస్ లోకి మారింది అండ్ అప్పర్ కేస్ లో ఉన్నది లోయర్ కేస్ లోకి మారింది. ఇక్కడ చూడండి విత్ అని క్యాపిటల్ ఇచ్చాను నేను. మనకి ఇక్కడ స్మాల్ లెటర్ లో ప్రింట్ అయింది. అలానే విజయ్ అనేది స్మాల్ లెటర్ లో ఇచ్చాను అండ్ క్యాపిటల్ లెటర్ అంటే అప్పర్ కేస్ లో అయితే మనకు ప్రింట్ అయింది. నేను ఇప్పుడు అనదర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. పైథాన్ ఈజ్ ఏ ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఇస్తాను. బి ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పైథాన్ ఈజ్ ఏ ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని నేను ఇచ్చాను. బి డాట్ స్వాప్ కేస్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పైథాన్ ఈజ్ ఏ ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని మనకి క్యాపిటల్ లో ఇచ్చింది. మనం లోయర్ కేస్ ఇస్తే లోయర్ కేస్, అప్పర్ కేస్ ఇస్తే అప్పర్ కేస్ నుంచి లోయర్ కేస్ అయితే ఇది కన్వర్ట్ చేస్తుంది యొక్క స్వాప్ కేస్ మెథడ్. మూవ్ ఆన్ టు 10th వన్ కౌంట్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇట్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ ఏ సబ్ స్ట్రింగ్ విత్ ఇన్ ద స్ట్రింగ్. ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ యొక్క ఎలిమెంట్ అంటే స్ట్రింగ్ లో ఉన్న ఎలిమెంట్ అనేది హౌ మెనీ టైమ్స్ అక్కర్ అయిందో మనకి ఇస్తుంది ఫ్రెండ్స్. అలానే ఇక్కడ చూడండి సింటాక్స్ చూడండి స్ట్రింగ్ డాట్ కౌంట్. ఇక్కడ మనకి 3 పారామీటర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఏంటంటే ఎలిమెంట్ అంటే మీరు ఏదైతే ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారో ఆ కౌంటింగ్ నెంబర్ ఇవ్వచ్చు ఆ ఎలిమెంట్ అండ్ స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి వాల్యూ అండ్ ఎండ్ 3 పారామీటర్స్ అయితే ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఈ యొక్క వేరియబుల్ కి నేను ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను. ఈ యొక్క వేరియబుల్ కి నేను ఒక స్ట్రింగ్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఏమి ఇస్తున్నాను అంటే ఇంట్రొడక్షన్ అని ఇస్తున్నాను. ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఇప్పుడు నేను కౌంట్ చేస్తాను. ఇప్పుడు నేను ఏ డాట్ కౌంట్ మెథడ్ ఇచ్చిన తర్వాత నేను మీకు 3 పారామీటర్స్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి సింటాక్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలిమెంట్ స్టార్ట్ ఎండ్.
ఇక ఇంట్రడక్షన్‌లో మీరు ఏ ఎలిమెంట్‌ని అయితే చెక్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ అనేది చెక్ చేయాలనుకుంటున్నాను. నాకు హౌ మెనీ టైమ్స్ అక్కర్ అయినాయో తెలియాలనుకుంటున్నా. దానికి కౌంట్ మెథడ్ ఇస్తుంది. 2 టైమ్స్ అయితే మనకి ఐ అయితే ఉందంట. ఇక్కడ చూడండి ఇంట్రడక్షన్‌లో ఐ ఫస్ట్ టైమ్ ఉంది. ఫస్ట్ అంటే 0 ఇండెక్స్‌లో ఉంది. అండ్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఉంది. లాస్ట్ నుంచి మనకి నెగెటివ్ స్లైసింగ్‌లో మనకైతే -3 అంటే ఇక్కడ ఉంది. ఐ ఉంది. 2 అయితే ఉన్నాయి. అలానే నేనేం చేస్తానంటే ఏ డాట్ కౌంట్ ఆఫ్ నేను ఇంకోటి చెక్ చేయాలనుకుంటున్నా. ఆర్ అనేది చెక్ చేయాలనుకుంటున్నా. ఆర్ ఇచ్చేసాను. మనకైతే 1 అయితే ఉంది. ఇంట్రడక్షన్‌లో ఆర్ ఏంది కౌంట్. కౌంట్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనకి చెప్తుంది. అలానే నేనిప్పుడు ఏ డాట్ కౌంట్ ఆఫ్ టీ చెక్ చేద్దాం అనుకుంటున్నా. 2 అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇంట్రడక్షన్‌లో ఐ అండ్ టీ అండ్ నెక్స్ట్ లాస్ట్ టీ. ఇక్కడ టీ అయితే ఉంది. అలానే అనదర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా ఫ్రెండ్స్. బి ఈక్వల్ టు ప్రోగ్రామింగ్ అని ఇస్తున్నాను. ప్రోగ్రామింగ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బి డాట్ కౌంట్. ఇప్పుడు నేను 2 పారామీటర్స్ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ నాకు ప్రోగ్రామింగ్‌లో ఆర్ అని కావాలి. ఆర్ అనే ఎన్ని ఎలిమెంట్స్ అయితే కౌంట్ వాల్యూ అయితే నాకు కావాలి. అప్పుడు నేను ఇస్తున్నా. ఇప్పుడు 2 అయితే మనకి వచ్చేసింది. ఎందుకంటే మనకు ఫస్ట్ 0, 1 ఇక్కడ 2 ఉన్నాయి. ఆర్ అని మనకున్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే బి డాట్ కౌంట్ చేసిన తర్వాత ఆర్ 2 పారామీటర్స్ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్. 3 మనకైతే 1 అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ 1 ఎలా వచ్చిందంటే నేను 2 పారామీటర్స్ ఇచ్చాను కదా! ఫస్ట్ వన్ ఏంది ఎలిమెంట్ అండ్ నెక్స్ట్ వన్ స్టార్ట్. ఇక స్టార్ట్ అంటే ఏందంటే ఏ పొజిషన్ దగ్గర నుంచి ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలో అక్కడ ఇచ్చాను. ఇక్కడ చూడండి థర్డ్ పొజిషన్ ఎక్కడుంది? థర్డ్ ఇండెక్స్ 0, 1, 2, 3 ఇక్కడంటే జీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఈ జీ దగ్గర నుంచి మనకి ఎన్ని లెటర్స్ 6 ఉన్నాయి. హౌ మెనీ అంటే కౌంట్ ఇస్తుంది. అప్పుడు మనకి 1 అయితే రిజల్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను 3 పారామీటర్స్ అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను అనదర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. బి ఈక్వల్ టు ఒక స్ట్రింగ్ అయితే ఇస్తాను. హి ఈజ్ ఏ టాల్ బాయ్ ఈజ్ ఇచ్చేసాను. బి డాట్ కౌంట్ నాకు కౌంట్ కావాలి. అప్పుడు నేనేం చేస్తానంటే ఈజ్ అని ఇస్తున్నా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నాకు 2 అయితే ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి కదా! ఇక్కడ చూడండి ఈజ్ ఇక్కడ 2 ఉన్నాయి. నాకు ఎక్కడి నుంచి 0, 1, 2, 3, 4, 5 అంటే 5థ్ ఇండెక్స్ నుంచి నాకు స్టార్ట్ కావాలి. ఇప్పుడు నేను 3 పారామీటర్స్ అయితే నేను పాస్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ పి డాట్ కౌంట్ ఆఫ్ నాకు ఈజ్ అనే ఎలిమెంట్ 5థ్ ఇండెక్స్ నుంచి పొజిషన్ నుంచి నాకు 19థ్ పొజిషన్ దాకా. మనకి 1 అయితే ఈజ్ అయితే వచ్చింది. అలానే మూవ్ ఆన్ టు 11th వన్ వచ్చేసరికి రీప్లేస్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇట్ రీప్లేసెస్ ఏ స్టబ్ స్ట్రింగ్ విత్ అనదర్ స్ట్రింగ్. రీప్లేస్ చేస్తుంది ఒక స్ట్రింగ్ లో. అలానే సింటాక్స్ చూడండి ఫ్రెండ్స్ స్ట్రింగ్ డాట్ రీప్లేస్. ఇక్కడైతే మనకి 3 పారామీటర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం చేంజ్ చేయాల్సిన ఓల్డ్ వాల్యూ ఆర్ ఎలిమెంట్, న్యూ అండ్ కౌంట్ ఎన్ని ఉన్నాయో ఎక్కడి దాకా మనం కౌంట్ చేయాలి. మీకు ఈజీగా చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు అండ్ నేను ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను. అసైన్ చేస్తున్నా ఒక వేరియబుల్ కి. నేనేమి ఇస్తానంటే జైతాన్ అని ఇస్తున్నా. జైతాన్ అని ఇస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏ డాట్ ఇప్పుడు నేను రీప్లేస్ మెథడ్ REPLACE రీప్లేస్ మెథడ్. ఇక్కడ నేను 3 పారామీటర్స్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు. ఓల్డ్, న్యూ, కౌంట్ అని చెప్పాను కదా. నాకు ఓల్డ్ ఏది జే ప్లేస్ లో నాకు న్యూ అంటే న్యూ ఎలిమెంట్ అక్కడ మనం ఏం చేయాలంటే కామా ఇచ్చేసి పి అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి ఎంటర్ చేయండి. మనకి పైథాన్ అనే అవుట్‌పుట్ వచ్చింది. ఈ యొక్క పైథాన్ అనే అవుట్‌పుట్ ఎలా వచ్చింది? చూడండి ఫస్ట్ JYTHY ఉంది కదా! ఇక జే అనేది మనకి ఓల్డ్ వాల్యూ అండ్ న్యూ వాల్యూ ఇస్తున్నాం. న్యూ వాల్యూ ఏంది? పి అని ఇస్తున్నాం. ఆ పి అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. యాడ్ అవుతుంది అండ్ పైథాన్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బి ఈక్వల్ టు అనదర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బి ఈక్వల్ టు A3 అని ఇలా ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఎంటర్ చేయండి.
బి డాట్ రీప్లేస్ మెథడ్ని యూజ్ చేద్దాం. రీప్లేస్, ఇప్పుడు నేను 3 ఓల్డ్ వాల్యూ ఏంది 3, ఈ యొక్క 3 దాంట్లో నేను న్యూ వాల్యూ ఇస్తున్నా. అంటే నాకు బి అని కావాలి, బి అయితే నేను ఇస్తున్నా. మీరైతే కంపల్సరీ కోడ్స్ అయితే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. 3 అని నేను బి అయితే ఇస్తున్నాను. అండ్ నాకు 2 టైమ్స్ అక్కర్ కావాలి, అంటే కౌంట్ 2. ఎంటర్ చేయండి. చూడండి, ఏబి ఏ 3 అని వచ్చింది. 3 అని ఎందుకు ఇచ్చాను, నేను 2 టైమ్సే నాకు కావాలనుకున్నా, రీప్లేస్ అవ్వాలనుకుంటున్నాను, అందుకే నేను 2 ఇచ్చాను. అలా నాకు 3 టైమ్స్ కావాలంటే మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. బి డాట్ రీప్లేస్ మెథడ్ ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇచ్చేసి 3 ఎంటర్ చేసిన తర్వాత కామా మళ్ళీ బి డైరెక్ట్గా మీరు ఎంటర్ చేయగానే మీకు ఏబి మీరు ఎండ్ అంటే కౌంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు మీకు డైరెక్ట్గా ఏబి అలా అయితే వస్తుంది ఈ యొక్క రీప్లేస్ మెథడ్లో. అలానే మూవ్ ఆన్ టు 12th one, ఇండెక్స్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్ రిటర్న్స్ ద ఇండెక్స్ ఆఫ్ ఏ సబ్స్ట్రింగ్ విత్ ఇన్ ద స్ట్రింగ్. అండ్ ఇక్కడ చూడండి సింటాక్స్ చూడండి ఫ్రెండ్స్, స్ట్రింగ్ డాట్ ఇండెక్స్. ఇక్కడ కూడా మనకి 3 పారామీటర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, ఎలిమెంట్, స్టార్ట్ అండ్ ఎండ్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫ్రెండ్స్, ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఏ ఈక్వల్ టు ఒక స్ట్రింగ్ అయితే దీంట్లోకి ఇస్తున్నాను ఫ్రెండ్స్, టీచర్ అని ఇస్తున్నా, TACHR టీచర్ అని ఇస్తున్నాను. ఇప్పుడు ఏ డాట్ ఇండెక్స్ మెథడ్ అయితే ఇస్తున్నాను. ఇండెక్స్ ఆఫ్ నాకు ఏ ఎలిమెంట్ కావాలంటే ఈ అనేది కావాలి. ఎంటర్ చేయండి. ఈ అనేది మనకి ఫస్ట్ పొజిషన్ లో అయితే మనకి ఇస్తుంది. ఇండెక్స్ ఏంది, ఒక ఎలిమెంట్ పొజిషన్ అయితే మనకి ఇస్తుంది ఫ్రెండ్స్. TEACHER లో మనకి 0తో అయితే ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది, 0 1. ఈ అనేది ఏంది 1th పొజిషన్, అంటే ఫస్ట్ ఇండెక్స్ లో ఈ అయితే మనకుంది. ఇప్పుడు నేనేం చేస్తాను ఫ్రెండ్స్, నాకు 2 ఈస్ అయితే ఉన్నాయి ఈ యొక్క టీచర్ లో. నాకు 2 ఈస్ నాకు ఫస్ట్ అకరెన్సే ఇస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క ఇండెక్స్. అలానే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, ఏ డాట్ ఇప్పుడు నేను 3 పారామీటర్స్ అయితే పాస్ చేస్తాను. ఇండెక్స్ ఇచ్చేసిన తర్వాత నాకు ఎలిమెంట్ అయితే ఈ అయితే కావాలి. అండ్ నేను ఫస్ట్ పొజిషన్ లో అయితే ఇది ఉంది కదా ఫ్రెండ్స్, నేను ఫస్ట్ కాకుండా 2 నుంచి అయితే ఇస్తున్నా, కామా స్టార్టింగ్ వాల్యూ 2 దగ్గర నుంచి అయితే ఇండెక్స్ అయితే ఇస్తున్నాను. అండ్ కామా నాకు ఎండ్ అయ్యేది ఎక్కడ దాకా 7 అయితే ఇస్తున్నాను. ఎంటర్ చేయండి. మనకి 5th పొజిషన్ లో అయితే ఉందంట. చూడండి 0 1 2 3 4 5 5th పొజిషన్, అంటే 5th ఇండెక్స్ దగ్గర 5th లో మనకి ఈ యొక్క ఈ అయితే ఉందంట. మూవ్ ఆన్ టు 13th one, ఫైండ్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్ రిటర్న్స్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ ఎ స్ట్రింగ్. ఇక ఫైండ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ అకరెన్స్ లో ఉన్న ఎలిమెంట్ నే చూస్తుంది ఫ్రెండ్స్. ఆర్ ఎల్స్ మనకి -1 ఇఫ్ నాట్ ఫౌండ్, అంటే -1 అయితే మనకి ఇలా ఇస్తుంది. అలానే సింటాక్స్ చూడండి ఫ్రెండ్స్, స్ట్రింగ్ డాట్ ఫైండ్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఏ ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కంట్రోల్ అని ఇస్తాను, NTROL కంట్రోల్ అని ఇస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఏ డాట్ ఫైండ్ మెథడ్ యూజ్ చేస్తున్నా. ఇక ఫైండ్ మెథడ్ లో మనకి 3 పారామీటర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఎలిమెంట్, స్టార్ట్ అండ్ ఎండ్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఓ అనేది నాకు కావాలి. ఎంటర్ చేయండి. ఫస్ట్ పొజిషన్, అంటే ఫస్ట్ అకరెన్స్ అయితే ఈ యొక్క ఫైండ్ మెథడ్ అయితే మనకి ఇస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అకరెన్సెస్ 0 1 1th, అంటే 1th ఇండెక్స్ లో ఫస్ట్ ఇండెక్స్ లో మనకైతే 1 అయితే వచ్చింది ఫ్రెండ్స్. అలానే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఏ డాట్ ఫైండ్ ఇచ్చేసిన తర్వాత నాకు ఓ అనేది సెకండ్, అంటే స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి నాకు ఫస్ట్ పొజిషన్ లో ఉంది కదా, అది ఫస్ట్ ఇండెక్స్ లో నాకు సెకండ్ దగ్గర నుంచి కావాలి. ఎన్ని ఉన్నాయో నేను చెక్ చేయాలి. మనకి ఎక్కడ ఉంది 5th, అంటే 0 1 2 3 4 5 5th ఇండెక్స్, అంటే 5th ఇండెక్స్ పొజిషన్ లో అయితే మనకైతే ఈ యొక్క ఓ అయితే ఉంది ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏ డాట్ ఫైండ్ ఆఫ్ n
సెకండ్ ఇండెక్స్‌లో అయితే మనకైతే n అయితే ఉంది ఫ్రెండ్స్. అలా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఏ డాట్ ఫైండ్ మెథడ్‌ని యూజ్ చేసుకొని లేని ఎలిమెంట్ అయితే ఇస్తున్నా. అప్పుడు మనకి ఎంటర్ చేయంగానే -1 అంటే డిఫాల్ట్‌గా మనకి -1 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఫైండ్ మెథడ్‌ని మనం ఎక్కువ కండిషనల్ దాంట్లో మనం అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఈ యొక్క ఫైండ్ మెథడ్ అయితే మనకి -1 అయితే ఇస్తుంది. ఎర్రర్ అయితే ఇవ్వకుండా. అలానే మనకి కౌంట్ మెథడ్ ఇలా మనం ఇండెక్స్ ఇలా చూసుకుంటే మనకి ఎర్రర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకని మెయిన్‌గా ఈ యొక్క ఫైండ్ మెథడ్‌ని మనం యూజ్ చేసుకుంటాం. అలానే నేనిచ్చిన యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.